ప్రార్థన ప్రార్థన స్తోత్రాలు వందనాలు నాయనా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్యా, నీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ 2026 సంవత్సరం ప్రభువా, మే మాసం తండ్రి నీకు వందనాలు. కాసి కాపాడినవయ్యా ఎండలో. ఈ జూన్ మాసంలోనికి వచ్చాం ప్రభువా. అయ్యా 6వ నెల తండ్రి నాయన 5వ తారీఖున ప్రభువా, ఈ రాత్రి వేళలో తండ్రి నీ పాద సన్నిధికి వచ్చాను ప్రభువా. నీకు స్తోత్రము నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు దేవ, సమాధానకు అధిపతివైన ప్రభువా, నీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీకేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ కలిగి తృష్ణగొనినట్లుగా నీ కొరకు మా ప్రాణం ఆశపడుతూ ఉన్నది. భక్తుడు దావీదు గారు తెలియజేస్తున్నట్లుగా నీ మందిరానికై పరుగులెత్తుచున్నాను, నీ మందిరంలో నా జీవిత కాలమంతా నివసింపగోరుచున్నానని భక్తుడు నాయన తెలియజేసినట్లుగా దేవానికి వందనాలు, స్తుతి, స్తోత్రము. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభువా, అయ్యా మాకంటే అందసందములు, ఆస్తి పనులు, జ్ఞానులు, విద్వేతలయ్యా ఎందరో ఈ లోకం అనే కాలగర్భములు గతించారు ప్రభువా. అయ్యా, నరులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వారేపాటి వారంటున్నావు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారని పేతురు గారు రాసిన పత్రికలో మీరు తెలియజేసినట్లుగా ప్రభువా, ఉదయాన్నే పూసి పువ్వు సాయంత్రం వాడిపోయినాయన తూర్పు గాలి వేచగా తన స్థలం ఎరగినటువంటి అయ్యా ఇదిగో తండ్రి పువ్వు లాంటి మా జీవితం ప్రభువా. ఉదయాన్నే తండ్రి అయ్యా నీ వందనాలు, స్తోత్రము నాయన. అయ్యా అరణ్యమా ఉల్లాసించము, బండలారా ధ్వని చేయమని ఏకుని నీ ముఖ దర్శనములకై ప్రభువా మేలుకున్నానని భక్తులు తెలియజేసినట్లుగా తండ్రి నీకు స్తోత్రము. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీకు స్తోత్రము. 2వ పర్యాయంలో ఉన్న ప్రార్థన అయ్యా నీకు వందనాలు నాయన. ఆపద కాలమున మరపెట్టు నేను ఉత్తరమెత్తనన్నవయ్యా. అడుగుడు ఇవ్వబడును, ఎతుకుడు దొరుకును, తట్టుడు తీయబడును, ఏ మేలు కొదువలేదని నా యందు నువ్వు, నీ యందు నా మాట నిలిచిన ఎడలా ఏది ఇష్టమో అది అడుగుడు ఇవ్వబడునన్నావు ప్రభువా నీకు స్తోత్రము. నేను నిజమైన ద్రాక్షావళి నన్నావు, తీగలు మీరన్నావు ప్రభువా. నాలో నాయన అంటు గట్టబడాలన్నావు ప్రభువా. బహుగా ఫలించునన్నావు దేవానికి స్తోత్రము నాయన. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. ఈ రాత్రి వేళలో ప్రభువా నీకు వందనాలు, స్తోత్రము నాయన. అయ్యా నీకు ఏలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా అధికమైన ఎండల ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయ్యా నాడు ఇశ్రాయేలుకి పగలు మేఘంగా ఉన్నట్లుగా అయ్యా నువ్వు నాయన ఇదిగో తండ్రి అయ్యా వడదెబ్బ నుంచి కాపాడిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వేళలో ప్రతి యవనస్తుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యో నా కుమారుడా, నా మాట వినుము, నీ పాదం వెనుక తీయము. జారత్వం గల స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు. నూనె కంటే నున్నగా, తీయన కంటే తీయగాది ప్రేతాత్మలకు దారి తీనని అయ్యా ఇదిగో ముసుడి పండంత చేదన్నావు తండ్రి. దాని ఎద్దకు వెళ్ళిన వారు తిరిగి రారన్నాం. అది పాతాళపు లొయ్య అన్నారు ప్రభువానికి స్తోత్రము. అవును నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. అయ్యా బలాజ్యుడు, పరక్రమశాలి, ఆ ఏనుగు ఎముకతో దవడెముకతో 1000 మందిని పడగొట్టిన బలాజ్యుడే ఫిలిస్తీన్లో దెలీలాన్ని ప్రేమించి మోహించి ప్రభువా అయ్యా ఇదిగో బలహీనుడిగా అయిపోయిండు అయ్యా. వరాన్ని కోల్పోయిండు ప్రభువా నీకు స్తోత్రము నాయన. అటు యవనను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. యవన కాలమున యవనం తప్పక తొట్టిల్లుతారన్న ప్రభువా. అయ్యా యెహోషువ గారితో మీరు మాట్లాడి నాయన అయ్యా దూసిన కత్తి చేత పట్టుకొని పరక్రమ గల బలాజ్యుడా నువ్వు భయపడొద్దన్న ప్రభువా నీకు స్తోత్రము. నువ్వు కుడిమికైన ఎడకైన నాయన అయ్యా తొట్టెళ్ళొద్దు. యెహోవా ధర్మశాస్త్రమును అయ్యా దేవరాత్రము దాన్ని ధ్యానించు. నీ ప్రవర్తన నువ్వు కాపాడుకుంటావని నువ్వు వాగ్దానం చేస్తున్న నమ్మదగిన దేవా, ఏ రాత్రి అందయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమున తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రమున అయినా అయ్యా మా యొక్క రాష్ట్రం సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. మా యొక్క నాయన అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో మా యొక్క నాయన జిల్లా, మా యొక్క మండలము, మా యొక్క గ్రామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువానికి స్తోత్రము. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా
మన్ను నిన్ను స్తుతించినది, నీ సత్యాన్ని వివరించిన ప్రభా, పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మదేవ, సజీవులు ఆరాధించిన నీ లేఖనం చదివిస్తూ ఉన్నది. ఏమిచ్చి నీ రుణం తీర్చలేవు ప్రభా. మా బ్రతుకు దినములన్నీ నీ మందిరాభరణంలో గడపడమే ప్రభా. నిన్ను స్తుతించటం, ఆరాధించటం దేవానికి స్తోత్రం నాయన. పూర్ణ మనసుతో ఆరాధించటం మా యొక్క అయ్యా గురి అయి ఉన్నది, లక్ష్యము అయ్యా. ఇదిగో తండ్రి నీకు వందనాలు. భక్తుడు నాయన పౌలు గారు, అపోస్తులుడు అయిన పౌలు గారు తెలియజేసినట్లుగా ఏది మేలుకరమో ఏది లాభకరమో అది క్రీస్తు నిమిత్తం నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడయ్యా. నీకు స్తోత్రం నాయన. దయగలిగిన వాడా, కృపగలిగిన తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దేవా, ఈ రాత్రి కాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మా ప్రార్థనల తండ్రి, అయ్యా మరి నాయన యోచనల ప్రభా, విజ్ఞాపనల తండ్రి నీకు స్తోత్రం నాయన. మీ పాద సన్నిధి చేర్చుకొని మా ప్రార్థనల ప్రత్యుత్తరం జవాబు అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.